తొలి తెలుగు సాంకేతిక పత్రిక కంప్యూటర్ విజ్ఞానానికి స్వాగతం, సుస్వాగతం. ఆటోమేషన్ అనే పదం ఇప్పుడు ప్రపంచాన్ని అత్యంత కలవరపెడుతోంది. టెక్నాలజీ వినియోగం పెరిగే కొద్దీ అది మన జీవితాన్ని ప్రభావితం చేయడం పెరిగిపోతోంది. సాయంత్రమైతే నలుగురు ఒకచోట చేరి కష్టసుఖాలు చెప్పుకునే రోజులన్నీ టీవీలు, డీటీహెచ్లతో పోయాయి. ఇక స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్లు వచ్చాక పక్కనున్న మనిషిని కూడా పలకరించకుండా వాటిలో మునిగిపోతున్నాం. ఇవన్నీ మన వ్యక్తిగత జీవితంలో టెక్నాలజీ వల్ల వచ్చిన కష్టాలు. కానీ ఏకంగా మన బతుకు తెరువుకే ముప్పు తెస్తోంది ఆటోమేషన్. ఆటోమేషన్ అంటే సింపుల్, మనం చేసే పనుల్ని రోబోట్స్తో చేయించడం. ముఖ్యంగా పెద్దగా స్కిల్ అవసరం లేని పనులు, ఆఫీస్ బాయ్, క్లర్క్, టెలిఫోన్ ఆపరేటర్, ఫ్యాక్టరీలో కార్మికులు, ఇలాంటి పనులన్నీ చేయడానికి రోబోట్స్ను ప్రోగ్రామ్ చేసి పెట్టేస్తారు. వీటికి మాన్యువల్ లేబర్ కంటే తక్కువ ఖర్చవుతుంది. ఒకసారి కొంటే చాలు, ఛార్జింగ్ పెడితే పని చేసేస్తాయి. నెల నెలా జీతాలివ్వాల్సిన పనిలేదు. సెలవులు, బోనస్లు అడగవు. అందుకే ఇలాంటి వాటితో కింది స్థాయి ఉద్యోగాలు చాలా పోతాయంటున్నారు నిపుణులు. పేద దేశాల్లో ఒకటైన బంగ్లాదేశ్లో రెడీమేడ్ బట్టలు తయారు చేసే పరిశ్రమలు భారీ సంఖ్యలో ఉంటాయి. వీటిలో లేబర్ కూడా చాలా తక్కువ జీతానికి పనిచేస్తారు. ఇటీవల ఓ సర్వే ప్రకారం బంగ్లాదేశ్లో ఓ షర్టు కుడితే ₹1.5 ఇచ్చేవారు. ఇప్పుడు కూడా అది 10 నుంచి 15 రూపాయలు దాటదు. అంత తక్కువ వేతనాలిచ్చే చోటు కూడా రోబోట్స్ని వినియోగించడం మొదలైంది. అంటే ఇక రోబోట్స్ వల్ల ఖర్చెంత తక్కువగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఫ్రే అండ్ రాబరీ అనే సంస్థ అంచనా ప్రకారం ఆటోమేషన్ వల్ల జాబ్లు పోయే రిస్క్ చైనాలో 77% ఉంటే ఇండియాలో 69% జాబ్స్ పోయే ప్రమాదం ఉందట. ఈ పరిశ్రమల్లో ఎక్కువ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ గూడ్స్ తయారు చేసే పరిశ్రమల్లో ప్రస్తుతం ఈ రోబోట్స్ వినియోగం ఎక్కువగా ఉంది. ఇండియా, చైనాల్లో ఉన్న మొత్తం రోబోట్స్లో 39% ఈ రెండు ఇండస్ట్రీల్లో ఉన్నాయట. ఆటోమొబైల్ తయారీ పరిశ్రమల్లోనూ రోబోట్స్ వస్తున్నాయి. అయితే ఇవన్నీ ఎక్కువగా మెషినరీతో పనిచేసేవే. కానీ ముందు ముందు రోబోట్స్ ఎక్కువ మంది కార్మికులు పనిచేసే వస్త్ర పరిశ్రమ వంటి వాటిలో కూడా వస్తే ఉద్యోగాలు కోల్పోయే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. బట్టల తయారీ పరిశ్రమలు ఎక్కువగా ఉండే బంగ్లాదేశ్లో ఈ పరిస్థితి ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇక ఆఫీసులు, బ్యాంకులు వంటి వాటిల్లో కూడా ఇలాంటివి వస్తే ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. కొత్త జాబులు వస్తాయి. అయితే రోబోటిక్స్ వల్ల ఉన్నత స్థాయి ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతుంది. దిగువ, కాస్త మధ్యస్థాయి ఉద్యోగాలే ఎక్కువగా పోతాయి. అయితే ఇక్కడ గుర్తించాల్సిందేమిటంటే రోబోటిక్స్ వల్ల తయారీ రంగం ఊపందుకుంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ స్పీడ్ అయి ఇండస్ట్రీ పరిధి పెరుగుతుంది. అప్పుడు కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. సెల్ ఫోన్ రిపేర్ టెక్నీషియన్, మెషినింగ్ టెక్నీషియన్, సిఎన్సీ ప్రోగ్రామర్, సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ టెక్నీషియన్, కంప్యూటరైజ్డ్ న్యూమరికల్ కంట్రోల్ ఆపరేటర్, సిఎన్సీ సెట్టర్ కమ్ ఆపరేటర్, ఆప్టికల్ ఫైబర్ టెక్నీషియన్స్ వంటివన్నీ గత 10 ఏళ్లలో కొత్తగా పుట్టుకొచ్చిన జాబ్లే. ఇలాంటివి ఏమున్నాయి? వేటికి డిమాండుందో తెలుసుకుని వాటిని నేర్చుకోవడం ఇప్పుడు కింది స్థాయి ఉద్యోగులందరికీ కీలకం కాబోతోంది. ఇలాంటి వాటిలో ఎవరు ముందుంటే వారికి భవిష్యత్ ఉంటుంది అన్నది మాత్రం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కంప్యూటర్ విజ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.